తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, గత ఎపిసోడ్లో మీరు శని బాధల నుంచి విముక్తి పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే పార్ట్ 2 కూడా ఉంటుంది. సో దీనికి కొనసాగింపుగా ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఈ శని బాధల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సూర్య శౌర్య మతేంద్రురింద్ర పదవీం సన్మంగళం మంగళః సద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతాం శుక్రశుభం శంశని రాహుర్బాహుబలం కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరాభరంతు భవదాహ సర్వేనుకూలాగ్రహాః. శ్రీమాత్రే నమః. ఏలినాటి శని 2025 సంవత్సరానికి మార్చి 28వ తారీఖు తర్వాత ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 28, 2020 తర్వాత ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉంటుంది అంటే 3 రాశులకు ఉంటుంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశికి ఉంటుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశికి ఉంటుంది. అష్టమ శని సింహరాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని సంబంధించిన దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక కథా వివరణ కూడా ఉంది. పౌరాణిక గాథల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు ఏలినాటి శనికి సంబంధించి. పూర్వకాలము శనిగ్రహము, శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి లోపలికి శని అడుగుపెట్టి, అందులోనూ వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2వ పాదం స్టార్ట్ అవుతుంది. అక్కడి వరకు ఓకే. కానీ రోహిణీ నక్షత్రం లోపలికి అడుగు పెట్టగానే క్షామము అంటే వర్షాలు పడవు. ఇంకా 2.5 సంవత్సరాలు వర్షాలు పడవు. ఎప్పటి వరకైతే శని రోహిణీ నక్షత్రంలోకి వస్తాడో విపరీతమైన కరువు, రోగము, క్షామము, దుఃఖము, ప్రాణ నష్టము, అగ్ని ప్రమాదాలు, వాతము అంటే తీవ్రమైన తుఫాన్లు ఇవన్నీ వస్తాయి. మనుషులు రోగాల పీడబడిపోతారు. దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో అప్పటి కాలములో విక్రమార్కుడి యొక్క కాలములో ఇదే పరిస్థితి వచ్చింది. రాబోయే కాలము చాలా దారుణంగా ఉంది. ప్రజలకు నష్టం జరగబోతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పి పరిహారం చేయాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్ర పండితులు విక్రమాదిత్యుడికి చెప్తారు. విక్రమాదిత్యుడు మరి ఏం చెయ్యాలి అని అడుగుతారు. ఏముంది, 7.5 అడుగుల ఎత్తున్నటువంటి ఇంద్రనీలమణి కావాలి. ఏంటి, 7.5 అడుగుల ఎత్తున్న ఇంద్రనీలమణి కావాలి అంటారు. 7.5 అడుగుల ఎత్తు ఇంద్రనీలమణి ఎక్కడుందబ్బా అంటే తెప్పిస్తాం. బ్రెజిల్ నుంచి తెప్పించారు అప్పట్లోనే 7.5 అడుగుల ఇంద్రనీలమణి తెప్పించి, ఇంద్రనీలాలన్నీ కూడా కలిపి ఒకే దగ్గర దొరకదు. ఇంద్రనీలమణి ఒకే దగ్గర దొరకదు, ఇంత దొరుకుతాయి. అవి అన్నీ కలిపి 7.5 అడుగుల ఎత్తు ఇంద్రనీలమణితో ఉన్న శని విగ్రహం తయారు చేసి అది అందరికీ కనబడ్డానికి. మళ్ళీ ఇంకొకటి చిన్న శని విగ్రహం, ఇంతే ఉంటుంది అన్నమాట. ఇంతది శని విగ్రహం ఒకటి. ఆ శని విగ్రహం ఎలా ఉంటుంది అని అంటే, ఆయన కాకి మీద కూర్చుంటాడు, విల్లు పట్టుకుంటాడు, 2 వేళ్ళు చూపిస్తాడు. ఆయన బాణం పట్టుకుని 2 వేళ్ళు చూపిస్తాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, చాలా తీవ్రతరమైన దృష్టితోటి ఉంటాడు. అలా ఏలినాటి శని దానికి సంబంధించి ఇంద్రనీలమణులు, తర్వాత కెంపులతో ఉన్న కళ్ళు అలా చేసి అప్పట్లో తయారు చేశారు. చేసి యాగం చేశారు. ఏం యాగం అంటే, ఈ యొక్క శనిగ్రహం 2.5 సంవత్సరాలు మేషరాశిలో ఉన్నప్పుడే చేయాలి యాగం. 2.5 సంవత్సరాల యాగం ఉంటుంది. చేసి వృషభ రాశి లోపలికి ప్రవేశించే సమయానికి ఈ యాగము పరిసమాప్తం అవ్వాలి. రోహిణి నక్షత్రంలో వచ్చేసరికి పరిసమాప్తం అవ్వాలి అని అంటారు. సరే మంచిదే, చేయండి అని అన్నారు. దీనికి బ్రాహ్మణులందరికీ కూడా మీరు అగ్రహారాలు దానం చేయాలి, ఇన్ని గోవులు కావాలని ఏదో సంఖ్య చెప్తారు. అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. అన్ని గోవుల నుంచి నెయ్యి తీసుకొని మహాద్భుతమైన యాగం చేశారు. ఇప్పటికీ ఆ యాగక్షేత్రము మనకి ఉజ్జయినిలో ఉంటుంది. ఆ యాగక్షేత్రం ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ఈ యాగం జరిగిన తర్వాత యాగమంతా అయిపోయింది. కానీ యాగ ఫలితాన్ని ఎవరో ఒకళ్ళు దానం తీసుకోవాలి. ఒక ఋత్వికుడు దానం తీసుకోవాలి. దానం తీసుకోకపోతే ఎవరైతే యాగం చేసిన అతనికి ఫలితం రాదు, దానం ఇవ్వకపోతే. అప్పుడు
పండితులందరికీ దానం ఇవ్వడానికి. ఏం దానం ఇవ్వాలి అని అంటే ఈ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం, తర్వాత ఒక పెద్ద బండెడు, దాని లోపల నూనె బాండి ఉంటుంది, నూనె బాండి లోపల దాంట్లో ఇనుప బాండి ఉంటుంది, ఇనుప మూకుడు లోపల నూనె వేసి అందులోపల బంగారం, ఓ 10 కిలోల బంగారం వేసి దాన్ని దానం తీసుకోవాలి. కింద ఉప్పు పెట్టాలి, పెద్ద ఉప్పు పెట్టి బంగారం తీసుకోవాలి. తర్వాత ఆ బ్రాహ్మణుడికి నల్లటి గొంగడి వస్త్రం కప్పాలి, కప్పి ఈ యొక్క శని విగ్రహాన్ని దానం చేయాలి, తీసుకోవాలి అనేసరికి దాంతోపాటు వాళ్ళకి ఒక 100 ఊర్లు అగ్రహారాలు దానం చేయాలి గోవులతో పాటు. ఇది దానం చేయాల్సింది. వీళ్ళు చూసరికి ఎవరికైనా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని అంటారు కదా, అందరు కూడా నాకు కావాలి నేను తీసుకుంటా అందరు చేతులు ఎత్తారట. ఎత్తేసరికి అప్పుడు శని యొక్క ఛాయ నీడ కనబడి శని నీడ ప్రశ్న వేశారట, ఎవరు యోగ్యులు దీనికి తీసుకోవడానికి అంటే శని అప్పటికి 3 వేళ్ళు చూపించారట. 3 వేళ్ళు చూపించేసి 3 వేళ్ళు ఎందుకు చూపించారు, ప్రశ్న వేయండి అనేసరికి మళ్ళీ ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే ఎవరైతే బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనము సమయానికి చేస్తాడో అతనికి దానం ఇవ్వాలన్నారట. అనేసరికి అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారట. త్రికాల సంధ్యావందనం చేస్తా, నువ్వు చేస్తావు, నేను, అందరూ త్రికాల సంధ్యావందనం లేరు ఎవరు కూడా. త్రికాల సంధ్యావందనం లేకపోయేసరికి ఒక 10 మంది తేలారు. 10 మంది మేము త్రికాల సంధ్యావందనం చేస్తాం, మేము తీసుకుంటాం అన్నారు. దాంట్లో త్రికాల సంధ్యావందనం చేస్తాం అనేసరికి అప్పుడు మళ్ళీ ప్రశ్న వేశారట. అవి ఈ 10 మంది ఓకే, ఈ 10 మందిలో ఎవరికి ఇవ్వాలి అని అంటే మళ్ళీ వచ్చిందట ముహూర్తం. ఏంటంటే ముహూర్త కాలానికి త్రికాల సంధ్యావందనంలో అర్ఘ్యం వదలాలి, అలా అర్ఘ్యం వదలకపోతే వేస్ట్ అని అడిగి ఈ 10 మందిని అడిగారట, నువ్వు ఏ ముహూర్తానికి అర్ఘ్యం వదులుతావు, మధ్యాహ్న ముహూర్తం అని అడిగితే మధ్యాహ్న ముహూర్తము 12 నిమిషాలు ఉంటుంది, 12 నిమిషాల వ్యవధిలోనే వదలాలి, లేకపోతే అది మధ్య ముహూర్తం కాదు, అది మధ్య లగ్నంలో వదలాలి. సూర్యుడు మధ్య స్థానంలో ఉన్నప్పుడు 12 నిమిషాల్లో అర్ఘ్యం వదలాలి. ఆ 12 నిమిషాలే సంధ్యావందనం చేయాలి. అది జ్యోతిష్ శాస్త్ర పండితులకే తెలుస్తుంది. ఆ రోజు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, సూర్యోదయ సూర్యాస్తమాలకు మధ్య లగ్నం వెతకాలి. సో అది ఎవరు చేస్తారు అని అంటే అందరూ విత్డ్రాల్ అయిపోతే ఒక్కడన్నాడు, నేను రోజు లెక్క వేసుకొని చేసుకుంటాను, నా ఇంట్లో ఛాయా యంత్రం ఉంది. ఛాయా యంత్రం అంటే సూర్యుడి యొక్క గమనం చూపించేది. ఆ ఛాయా యంత్రం మీకు అన్నవరం వెళ్తే కనిపిస్తుంది, గడి యంత్రం ఉంటుంది, అన్నవరంలో ఒకటి ఉంటుంది, మీరు టైం చూసుకోవచ్చు, మీరు అక్కడ ఇట్లా త్రికోణాకారంలో ఉంటుంది. సో అట్లా ఆ యంత్రం నా దగ్గర ఉంది, నేను ప్రతిరోజు ఆ యంత్రం చూస్తే నేను అర్ఘ్యం వదులుతాను అన్నారట. అప్పుడు శని అప్పుడు అన్నారట, మరి ఇతనికి దానం ఇవ్వచ్చా స్వామి శనిదేవ చెప్పండి అని అంటే ఇలా నీడలో ఇలా సింబల్ కనిపించిందట, అవును అని సింబల్ కనిపించింది. ఇలా సింబల్ కనిపించిన తర్వాత మళ్ళీ 2 దీనికైంది, మళ్ళీ 2 చూపించాయట. మళ్ళీ ప్రశ్న వేశారట, ఈ 2 ఏంది అంటే 2 ముహూర్త కాలము లోపల వరకు మాత్రమే అతనికి పుణ్య ఫలితం ఉంటుంది. ఏది, నన్ను నుంచి అతను కాపాడుకోవడానికి 2 ముహూర్తాలు, ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం, 2 ముహూర్తాలు అంటే 48 + 48 అంటే 2 ముహూర్త కాలము లోపల ఇతను క్షిప్రా నదిలో స్నానం చేయాలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు ఏమని, నేను ఈ శని దానం తీసుకుంటాను, నాకు మీరేం చేయాలంటే ఇది ఎక్కడ భోపాల్లో జరిగింది ఈ యాగం, ఇది భోపాల్లో విక్రమాదిత్యుడు పరిపాలించింది భోపాల్లో. సో భోపాల్ నుంచి ఉజ్జయిని వరకు రావాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 130 కిలోమీటర్లు. ఒక గుర్రము నాన్ స్టాప్గా రథం మీద 5 గుర్రాలు నాన్ స్టాప్గా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా 10 కిలోమీటర్లు పరిగెడతాయి, అంతకుమించి మళ్ళీ అవి అలసిపోతాయి. సో నాకు 10 రథాలు సిద్ధం చేయండి, 20 రథాలు సిద్ధం చేయండి. 5 కిలోమీటర్లకు ఒక గుర్రం అక్కడ అలసిపోయి ఆగిపోయింది అని అంటే నేను ఇంకో రథం ఎక్కుతా. నేను క్షిప్రా నదిలో మునగాలి, ఉజ్జయిని లోపల క్షిప్రా నదిలో వెళ్ళి నేను మునగాలి. నేను మునుగుతే తప్ప నన్ను శని పట్టుకోడు, నేను క్షిప్రా నదిలో మునుగుతే శని బాధ నాకు తగలదు అని చెప్పగానే సరే సిద్ధం చేశారు, రథాలు అన్నీ సిద్ధం చేశారు. గడపకు లోపల ఇతను ఇలా తీసుకున్నాడు, ఇలా తీసుకోగానే నీడ స్టార్ట్ అయింది, ఈయన వెంటబడ్డం. ఇది శనిగ్రహం 7.5 అడుగుల ఇంద్రనీలమణికి సంబంధించిన నీడ ప్రారంభమైంది ఈయన పట్టుకోవడానికి. కదా ఈయన ఎక్కేశాడు, ఇంకా ఆ నీడ పట్టుకోవడానికి వస్తుంది, గుర్రాల మీద వెళ్ళి ఆఖరికి ఇంకా క్షిప్రా నదిలో మునుగుదాము, ఇంకొక 20 అడుగులు వేస్తే మునుగుదాము అనుకున్న లోపల పట్టేసుకున్నాడు శని పట్టుకోగానే మొత్తము వెంట్రుకలన్నీ ఊడిపోయి ఆ వికృతమైన రూపము గూని వచ్చేసి శరీరంలో నుంచి అంత చీము కారి అతను అంగవైకల్యం పొందేశాడు బ్రాహ్మణుడు. ఆ స్థితి నుంచి అతను ఆ క్షిప్రా నదికి చేరుకోవడానికి
చాలా సమయం పట్టింది. సమయం పట్టి మెల్లిగా పాక్కుంటూ నన్ను ఎవరు ముట్టకూడదని చెప్పాడు అతను. అదే ఆ ఇంద్రనీలమణ్ణి పట్టుకొని వెళ్ళి క్షిప్రా నదిలో మునిగితే శని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత శని ఆకాశవాణి వచ్చి, అప్పుడు ఈ వింత చూడ్డానికి ప్రజలందరూ వచ్చేసారు అక్కడ చూడ్డానికి. అసలు ఈ వింత చూద్దాం, ఎందుకు ఇట్లా ఇదంతా ఇంత జరుగుతుంది అని ప్రజలందరూ వస్తే అప్పుడు శని ఆకాశవాణి చెప్పాడు, ఇదే క్షిప్రా నది తీరంలో నా 7.5 అడుగుల ఇంద్రనీలమణి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయండి. రాబోయేది కలికాలం. ఈ కలికాలం, ఈ శాలివాహన శకం ప్రారంభమవుతుంది. విక్రమార్కుడి కాలం ముగుస్తుంది. ఆ కాలానికి నేను పూర్తిగా రాతిగా మారిపోతాను. నేను ఇక్కడ ఈ ఇంద్రనీలమణికి సంబంధించి 7.5 అడుగుల ఈ యొక్క విగ్రహానికి క్షిప్రా నదిలో స్నానం చేసి ఎవరెవరైతే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో ఇక్కడ స్నానం చేసుకొని అభిషేకం చేసుకొని నా అనుజ్ఞతోటి మహాకాల్ లోపలికి ఎంటర్ అవుతారో, నేను క్షేత్రపాలకుడు, ఉజ్జయినికి క్షేత్రపాలకుడు శనిశ్చరుడు కాబట్టి వెళ్ళి ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుని దర్శనం చేసుకొని భస్మహారతి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను అని అప్పుడు శని చెప్పాడు. అందుకే ఇప్పటికీ ఉజ్జయినిలో మనం వెళ్ళేటప్పుడు క్షిప్రా నది బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ శనేశ్వరుడి గుడి ఉంటుంది. అక్కడ శనేశ్వరుడికి దండం పెట్టుకోవాలి. దీని లోపల పోయేటప్పుడు దండం పెట్టుకొని స్వామి ఆజ్ఞ ఇవ్వండి, మేము మహాకాల దర్శనం పోతున్నామని చెప్పి ఆజ్ఞ. మహాకాలుడు అంటే అర్థమైంది కాలమునకు అతీతమైనటువంటి వాడు. కర్కరేఖ మీద ఉంటుంది ఉజ్జయిని క్షేత్రం. అక్కడికి ఎవరైతే వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళ టైం ల్యాబ్స్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఇంకా వాళ్ళకి ఏం పట్టదు. ఇంకా టైం ల్యాబ్స్ అంటే తెలుసు కదా, మనం సినిమాలు చూస్తాం కదా, సడన్గా ఏదో టైం నొక్కుతాడు, ఆ బాల్ తీసుకెళ్ళి 6/8 చేస్తాడు చూడు, సేమ్ అట్లా టైం ల్యాబ్స్ లోపలికి వెళ్ళిపోతాం మనం. సో ఇంకా శని బాధలు ఈతి బాధలు ఏమీ రావు. అందుకే ఏల్నాడి శని ఉన్నటువంటి వారు తప్పకుండా ఉజ్జయిని క్షేత్రం వెళ్ళాలి. స్వామివారిది భస్మహారతి అని తెల్లవారుజామునే ఉంటుంది. అది మీరు ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భస్మహారతి దర్శనం, భస్మహారతి చూడాలి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు భస్మహారతి చూడాలి. క్షిప్రా నదిలో స్నానం చేయాలి. అక్కడ శనేశ్వరుడికి దండం పెట్టుకోవాలి. అక్కడ ఘట్కాళి అని అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. తర్వాత ఉజ్జయిని క్షేత్రానికి దగ్గరలోనే అమ్మవారి యొక్క క్షేత్రం ఉంటుంది, కాళీ అమ్మవారి క్షేత్రం ఉంటుంది. ఆ అమ్మవారికి దర్శనం కూడా చేసుకోవాలి. ఫస్ట్ మహాకాళేశ్వర దర్శనం అయిన తర్వాతే శనీశ్వర దర్శనం. మహాకాళుడి దర్శనం అయిన తర్వాతనే అన్ని. ఎక్కడైనా అన్ని దర్శనం అయిన తర్వాత అక్కడ అంటారు కాదు, ఉజ్జయినికి వెళ్తే ఫస్ట్ మహాకాళుడి దర్శనం చేసుకోవాలి. ఆయన రాజా అంటారనమాట, మహాకాళికి రాజా అంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని ఈది బాధలను వదలడం దండం పెట్టుకొని ఆడ వీలైతే అందరికీ అన్నదానము లేదంటే చపాతీలు అన్నము ఏదో ఒకటి దానం చేయాలి. నేను కూడా చెప్తున్నా, ఎక్కడికి పోయినా అన్నదానం చేయడం నేర్చుకోండి. ఎంత అన్నదానం చేస్తే అంత మీ కర్మ ఫలితం అంతా నశించిపోతుంది. ఒకటి గొప్పది ఏంటంటే, అన్నదానం గొప్పతనం ఏంటంటే, మీరు అన్నం దానం చేసిన తర్వాత వాడికి కర్మ ఫలితం అంటదు, మీ కర్మ పోతుంది కానీ వాడికి అంటదు. ఎందుకోసం అంటే వైశ్వానర అగ్ని దహించేస్తాడు దాన్ని. కాబట్టి తిన్నోడికి నష్టం లేదు, ఇచ్చినోడికి లాభం. ఎందుకంటే కర్మ ఇంకోటికి పోతుంది అంటారు కదా, పోదు. అన్నదానం చేస్తే కర్మ దహిస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా ఆకలి మీద ఉన్నోడికి అన్నం పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానము, తర్వాత విద్యాదానం. ఇంతకు మించిన దానాలు లేవు. ఆ తర్వాత ఆజ్యదానము, యజ్ఞము చేసినప్పుడు దానాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకోసమంటే దైవము ప్రతి ఒక్క చోట ఉంటుంది. శని నుంచి మీరు బయటపడాలి అని అంటే 5 పనులు చేయండి. ఆకలి మీద ఉండేవాడికి అన్నం పెట్టండి. ఒక రైతు, ఎవరైనా కష్టపడుతున్న రైతుకి బట్టలు పెట్టండి, బట్టలు కొనివ్వండి రైతుకి. తర్వాత ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్న పిల్లలకి చెప్పులు కొనియండి, వాళ్ళకి యూనిఫామ్ కొనియండి, బట్టలు కొనియండి, అదేవిధంగా పుస్తకాలు కొనివ్వండి. ఈ పని చేయండి చాలు. ఎవరైనా కార్మికుడు ఉన్నాడు, కష్టపడుతున్నాడు, లేబరు, టైల్స్ వేసే వాళ్ళు ఉంటారు, మేస్త్రులు ఉంటారు, కట్టే వాళ్ళు ఉంటారు, శానిటరీ పని చేసే వాళ్ళు ఉంటారు, రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సడన్గా సర్ప్రైజ్ ఇవ్వండి, వాళ్ళకి బట్టలు కొనివ్వడము, వాళ్ళకి ఏదో ఒకటి హ్యాపీనెస్ చేయండి, కడుపు నిండా అన్నం పెట్టడము, ఏదో ఒకటి చేయండి. చేస్తే ఉంటుంది చూడండి, మిమ్మల్ని శని అసలు ఏమనడు. అసలు ఏళ్ళనాటి శని నాకు ఏం జరగలేదండి, 7.5 సంవత్సరాలు నాకు మంచిగా ఉంది అని అంటారు. సో ఇవి మెయిన్గా. తర్వాత ముఖ్యంగా అమ్మవారి దేవస్థానం, ఏదైనా దేవస్థానానికి ఇనుము దానం చేయండి. మా దేవస్థానం అనే కాదు, మీ దగ్గరలో ఎక్కడ దేవస్థానం ఉన్నా ఆ దేవస్థానంకి వెళ్ళి దేనికి ఒకదానికి ఇనుము లేదంటే దీపాలకు నూనె, ఇవి దానం చేయండి, బాగుంటుంది.
గురుగారు శని పట్టుకుంటే అసలు ఎలా ఉంటుంది అని తెలియజెప్పే ఒక పురాణ గాథను మాకు ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.